దేశంలో అదానీ ప్రకంపనలు బలంగా ఉన్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ అంశం మీదనే సాగుతున్నాయి. విపక్షాలు సభలో డిమాండ్ చేస్తుంటే వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ వామపక్షాలు ఇదే అంశాన్ని పట్టుకొని టీడీపీ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి. పీసీసీ చీఫ్ అయిన వైఎస్ షర్మిల అయితే అదానీ విషయంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయమని కూడా ఆమె కోరుతున్నారు. దీని మీద విజయవాడలో పాదయాత్ర చేసిన షర్మిల తాజాగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి వినపత్రం అందించారు. లక్షల కోట్ల రూపాయల ప్రజల మీద భారం పడేలా 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండబోతుందని, అందువల్ల దానిని రద్దు చేయాలని ఆమె కోరారు. ఇదిలా ఉంటే మరోవైపు అదానీ పేరు అమెరికా కోర్టులో వేసిన ఛార్జీ షీట్లో లేదని అంటున్నారు. అదానీ విషయంలో అంతా క్లియర్ ఉందని, ఆ సంస్థ నుంచి కూడా విచారణ వస్తోంది. ఇంకోవైపు చూస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి చోటు చేసుకోలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం సౌర విద్యుత్ యూనిట్ 2.49లకే కొనుగోలు చేశారని, దీనివల్ల ఏటా 3,700 కోట్లు ఆదా అవుతుందని చెప్పారు. అదానీ సంస్థతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని, కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నట్లుగా ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయాలు అన్ని ఇలా ఉంటే బెంగళూరు నుంచి గురువారం తాడేపల్లికి చేరుకుంటున్న జగన్ మీడియా మీట్ నిర్వహిస్తారు అని అంటున్నారు. ఈ సమావేశంలో ఆయన ఏ అంశాలు మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ మీద గత మీడియా మీట్లో మాట్లాడిన జగన్ ఇప్పుడు ఏపీని కుదిపేస్తున్న అదానీ ముడుపుల వ్యవహారం మీద మాట్లాడతారా అని కూడా అంటున్నారు. అదానీ ముడుపుల విషయంలో వైసీపీ నేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు జగన్ ఆనాడు ముఖ్యమంత్రిగా తమ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అన్నది పూర్తిగా వివరిస్తారు అని అంటున్నారు. అంతేకాదు ఈ విషయంలో ఆయన ఆధార సహితంగా మాట్లాడతారు అని అంటున్నారు. అదేవిధంగా గత వారంగా ఏపీలో చోటు చేసుకుంటున్న అనేక రాజకీయ పరిణామాల మీద కూడా జగన్ స్పందిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ నోటి వెంట అదానీ డీల్ వస్తే కనుక అది రాజకీయంగా వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకీ జగన్ ఏం చెప్తారన్నది చూడాల్సి ఉంది.